హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. నిన్న వినాయక చవితికి హాలిడే కాబట్టి ఈనాడు కానీ, సాక్షి కానీ, నమస్తే తెలంగాణ కానీ, వెలుగు కానీ ఇలా ఏ పేపర్ కూడా ఇవాళ పబ్లిష్ అవ్వదు. సో మనం రీసెంట్గా ఏవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసామో వాటిని ఈ వీడియోలో ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, మన భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని పర్యాటక స్థలాల్ని వేరే దేశాధినేతలు విజిట్ చేయటం జరిగింది ఇంతకుముందు. అయితే ఏ పర్యాటక ప్రదేశాలని ఎవరు విజిట్ చేశారన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటి, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఏమో వారణాసిని విజిట్ చేయటం జరిగింది. ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ అలాగే యూకే పిఎం వీళ్ళిద్దరూ కూడా సబర్మతి ఆశ్రమ్ని విజిట్ చేశారు. ఆస్ట్రేలియన్ పిఎం వరల్డ్స్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం అయినటువంటి నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్ని విజిట్ చేశారు. అలాగే ఇంతకుముందు సౌత్ కొరియాస్ ఫస్ట్ లేడీ అయోధ్యని విజిట్ చేయటం జరిగింది. అంతేకాకుండా అప్పటి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఫ్రాంకోయిస్ హోలాండే ఈయన చండీగఢ్ని విజిట్ చేశారు. బంగ్లాదేశ్ పిఎం అయినటువంటి షేక్ హసీనా శాంతినికేతన్ని విజిట్ చేయటం జరిగింది. అలాగే ఇంతకుముందు జర్మన్ ఛాన్సలర్ అయినటువంటి ఏంజెలా మెర్కెల్ బెంగళూరుకి రావటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇదిగో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, బంగ్లాదేశ్ పిఎం శాంతినికేతన్ని విజిట్ చేశారు ఇంతకుముందు. సేమ్ అదే శాంతినికేతన్ ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఇది భాగమైంది. నెక్స్ట్ చూడండి, మనము కొత్త పార్లమెంట్ నుంచి పాత పార్లమెంట్ భవనానికి మారటం జరిగింది. అయితే ఆ నేపథ్యంలో పాత పార్లమెంట్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. మనం చూస్తే 1927వ సంవత్సరంలో ఈ పాత పార్లమెంట్కి అప్పటి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ ఇర్విన్ ఈయన దాన్ని ప్రారంభించటం జరిగింది. అయితే ఈ 75 సంవత్సరాల పార్లమెంటరీ జర్నీ గురించి ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు స్పెషల్ సెషన్ అనేటటువంటిది సెప్టెంబర్ 18వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు 5 రోజుల పాటు జరగబోతోంది. అవునా, దాన్ని ఉద్దేశించి ఈ సెషన్ అన్నటువంటిది చిన్నదే అయినా కూడా ఇది చాలా సిగ్నిఫికెంట్ అన్నట్టుగా ఇక్కడ నరేంద్ర మోదీ చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, మొన్న అంటే సెప్టెంబర్ 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి విశ్వకర్మ అనేటటువంటి పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది లోకల్ ఆర్టిజన్స్కి సంబంధించినటువంటిది. ఇక్కడ ఏంటి, మనం చూస్తే తక్కువ ఇంట్రెస్ట్కే చూస్తే ఇక్కడ 5% ఇంట్రెస్ట్ మాత్రమే వీళ్ళు పే చేయాలి. మిగిలిన 12% ఇంట్రెస్ట్ని గవర్నమెంటే పే చేస్తుంది. దాంతో కొల్లెటరల్ ఫ్రీగా 3 లక్షల రూపాయల వరకు లోన్స్ ఇస్తారు. అలాగే వీళ్ళకి పిఎం విశ్వకర్మకి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ని, ఐడి కార్డ్ని ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళ స్కిల్ అప్గ్రేడేషన్ కోసం ట్రైనింగ్ని ఇస్తారు. అలాగే వీళ్ళకు ఒక టూల్ కిట్ని కూడా, అంటే 15,000 రూపాయలతో ఉన్నటువంటి ఒక టూల్ కిట్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఫస్ట్ 100 డిజిటల్ ట్రాన్సాక్షన్స్ గాను ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి ₹1 చొప్పున వాళ్ళకి ఇన్సెంటివ్గా ఇవ్వటం జరుగుతుంది. అలాగే బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ సపోర్ట్ని కూడా అందిస్తారు. ఈ పథకం కోసం మనం చూస్తే మొత్తం 13,000 కోట్ల రూపాయలని కేటాయించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, యశోభూమి కన్వెన్షన్ సెంటర్ అన్నటువంటిది, దీనిని ఢిల్లీలోని ద్వారకలో ప్రారంభించారు. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మైస్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఒక కన్వెన్షన్ సెంటర్. మనం చూస్తే 2018 సెప్టెంబర్లో దీనికి ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది. 2023 సెప్టెంబర్లో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. మనం చూస్తే రీసెంట్గా G20 సమ్మిట్ జరిగినటువంటి ఈ భారత్ మండపం కన్నా కూడా యశోభూమి కన్వెన్షన్ సెంటర్ అన్నటువంటిది చాలా పెద్దది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మన ప్రధాని నరేంద్ర మోదీ లాస్ట్ ఇయర్ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు. అయితే ఈ 2 సంవత్సరాలు, లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ 2 సంవత్సరాలు కలిపి 15 కోట్ల తిరంగా సెల్ఫీస్ని అప్లోడ్ చేశారు. 2 కోట్లకు పైగా ఫ్లాగ్స్ అనేవి అమ్ముడయ్యాయి. అది కూడా ఇండియన్ పోస్ట్ ద్వారా మాత్రమే 2 కోట్ల ఫ్లాగ్స్ అనేవి అమ్ముడయ్యాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ జన్ భాగీరథి, మనం చూస్తే రీసెంట్గా G20 సమ్మిట్ సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోదీ పీపుల్ పార్టిసిపేషన్ ఉండాలి అన్నట్టుగా పిలవటం జరిగింది. దాంతో మనం చూస్తే G20 రిలేటెడ్ ఈవెంట్స్లోనూ యాక్టివిటీస్లోనూ మన దేశం నుంచి ఎంతోమంది ఇందులో పాల్గొనటం జరిగింది. అంతేకాకుండా మన G20 ప్రెసిడెన్సీ అన్నటువంటిది కేవలం గవర్నమెంట్ యొక్క ఎక్సలెన్స్ని మాత్రమే కాదు, ఇక్కడ పీపుల్ యొక్క పార్టిసిపేషన్ని కూడా సూచిస్తోంది అన్నటువంటి కంటెక్స్ట్లో ఈ జన్ భాగీరథి గురించి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటాము. 2016 ఏప్రిల్లో దీన్ని లాంచ్ చేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు 2023 ఆగస్ట్ నాటికి మనం చూస్తే చూడండి
10 బిలియన్ ట్రాన్సాక్షన్స్ అనేవి దీని ద్వారా జరిగాయి. ఇందులో 5 బిలియన్స్ ఏమో మార్చ్ 2022 నాటికి, అంటే 2016 నుంచి 2022 నాటికి 5 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగితే, చూడండి మార్చ్ 2022 నుంచి ఆగస్ట్ 2023 వరకు ఇంకో 5 బిలియన్ ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి పెరిగాయి. ఇంకా ఇవి మరింతగా పెరగబోతూ ఉన్నాయి వచ్చే కాలంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా G20 సమ్మిట్ అనేది జరిగింది. అందులో మొదటి రోజున మన భారతదేశం ఆఫ్రికన్ యూనియన్ని ఈ G20లో పర్మనెంట్ సభ్య దేశంగా చేర్చుకుంది. దాంతో ఈ ఆఫ్రికన్ యూనియన్ని ఇంక్లూడ్ చేసిన తర్వాత G20 ఎంత స్ట్రాంగ్గా మారింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. గ్రీన్ కలర్ ఏమో వితౌట్ ఆఫ్రికన్ యూనియన్, ఆరెంజ్ కలర్ ఏమో విత్ ఆఫ్రికన్ యూనియన్ ఇంపాక్ట్ ఏంటి అన్నట్టుగా చూస్తే, చూడండి పాపులేషన్ వైజ్గా రిప్రజెంటేషన్ ఇంతకుముందు G20 60% ఉంటే ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ చేరితే 80% పెరిగింది. గ్లోబల్ ట్రేడ్ ఇంతకుముందు 75% ఉంటే ఆఫ్రికన్ యూనియన్ చేరికతో అది 79% పెరిగింది. గ్లోబల్ జీడిపి G20 దేశాల వల్ల 80% ఉంటే ఈ ఆఫ్రికన్ యూనియన్ చేరిన తర్వాత అది 88% పెరిగింది. అలాగే నెక్స్ట్ చూడండి, 1,00,000 సికిల్ సెల్ కౌన్సిలింగ్ కార్డ్స్ని ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. సో ట్రైబల్ హెల్త్ ఫస్ట్ అన్నటువంటి కాన్సెప్ట్తో ముందుకెళ్తూ ఉన్నారు. దీనిని నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ కింద ఈ ఇనిషియేటివ్ని చేపట్టారు. దాని కింద చూడండి సికిల్ సెల్ కౌన్సిలింగ్ కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అయితే ఈ సికిల్ సెల్ అనీమియా అనేటటువంటిది ఏంటి? ఇందులో నార్మల్గా రెడ్ బ్లడ్ సెల్స్ ఈ షేప్లో ఉంటే ఇందులోకి వచ్చేసరికి ఇలా కొడవలి ఆకారంలో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మారతాయి. దాంతో ఆక్సిజన్ సప్లై అనేది సరిగ్గా అందదు. సో ఇది ఒక రేర్ డిసీజ్ అనమాట, ఈ సికిల్ సెల్ అనీమియా అన్నటువంటిది. దీనికి సంబంధించి వ్యక్తులకి రెగ్యులర్గా బ్లడ్ అనేది మారుస్తూ ఉండటం, ఇలా వేరియస్ చికిత్సలు అనేవి చేస్తూ ఉంటారు. అయితే దానికి సంబంధించి సికిల్ సెల్ కౌన్సిలింగ్ కార్డ్స్ని ఈ నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ కింద డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా కేంద్ర క్యాబినెట్ అన్నటువంటిది ఈ కోర్ట్స్కి సంబంధించి ఫేజ్ 3ని అప్రూవ్ చేయటం జరిగింది. దీనికి మొత్తం ఫినాన్షియల్ అవుట్లే అంతా 7,210 కోట్లు. దీని కింద ఏంటి, స్మార్ట్ డేటా బేస్డ్ డెసిషన్ మేకింగ్కి ఇది ఉపయోగపడుతుంది. అలాగే పేపర్లెస్గా మారటానికి, అంటే కోర్ట్స్, లిటిగెంట్స్, మిగతా స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏవైతే పేపర్స్ సబ్మిట్ చేయటం లాంటివి చేస్తున్నారో అలా కాకుండా మొత్తం ఈ ఫైలింగ్ చేసేటట్టు అనమాట. అలాగే ఇప్పుడు జస్టిస్ అన్నటువంటిది మరింత యాక్సెసిబుల్గా, అఫోర్డబుల్గా, రిలయబుల్గా, ట్రాన్స్పరెంట్గా మారటానికి ఇది ఉపయోగపడుతుంది అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ PM ఉజ్వల యోజన ఏదైతే ఉందో, అంటే ఉమెన్కి LPG గ్యాస్ సిలిండర్స్ని ఇచ్చేటటువంటి స్కీమ్ ఇది. దీని కింద నెక్స్ట్ 3 సంవత్సరాల్లో 75 లక్షల LPG కనెక్షన్స్ని ఇస్తారు. దానికోసం 1,650 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అయితే ఇప్పటిదాకా మనం చూస్తే, అంటే సెప్టెంబర్ 13వ తేదీ వరకు చూస్తే 9.6 కోట్ల LPG కనెక్షన్స్ని ఇప్పటికే ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా G20 సమ్మిట్ సందర్భంగా మన ప్రధాని వచ్చినటువంటి అతిథులకి కొన్ని గిఫ్ట్లు ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా కాశ్మీరీ పష్మినా స్టోల్ అనేసి, అస్సాం స్టోల్ అనేసి, కాంజీవరం స్టోల్ అని, బెనారసీ స్టోల్ అనేసి, ఇక్కత్ స్టోల్ అనేసి, బెనారసీ సిల్క్ స్టోల్ అనేసి, ఖాదీ స్కార్ఫ్ని, సాఫ్రాన్ని, అలాగే మనం చూస్తే డార్జిలింగ్కి సంబంధించి పికోయ్ డార్జిలింగ్ మరియు నీలగిరి టీని ఇవ్వటం జరిగింది. అరకు కాఫీని ఇచ్చారు. అలాగే సుందర్బన్స్కి సంబంధించినటువంటి మల్టీఫ్లోరా మ్యాంగ్రోవ్ హనీని, ఇత్తర్, ఇక్కడ ఉన్నటువంటి జిగ్రానా ఇత్తర్ అన్నటువంటిది, ఇంకా ఏమేమి ఇచ్చారు, G20 పోస్టేజ్ స్టాంప్స్ అనేవి రిలీజ్ చేయటం జరిగింది. ఇలాగా వివిధ రకాల బహుమతుల్ని వాళ్ళకి ఇచ్చారు. అందులో ఇక్కడ జిగ్రానా ఇత్తర్ గురించి చెప్తున్నారు. జిగ్రానా ఇత్తర్ అన్నటువంటిది ఏ ప్లేస్కి సంబంధించింది అన్నట్టుగా అడగచ్చు. ఏ ప్లేస్కి సంబంధించింది? యూపీలోని కనౌజ్కి సంబంధించినటువంటి ఒక మాస్టర్ పీస్ ఫ్రాగ్రెన్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం చూస్తే అరుణాచల్ ప్రదేశ్లో నెచిపూ టన్నెల్, అలాగే వెస్ట్ బెంగాల్లో 2 ఎయిర్ ఫీల్డ్స్, 2 హెలీప్యాడ్స్, 22 రోడ్లు మరియు 63 బ్రిడ్జ్లు, ఇలా వివిధ రకాల ప్రాజెక్టులని లాంచ్ చేయటం జరిగింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈ నెచిపూ టన్నెల్ అన్నటువంటిది అడగచ్చు. నెచిపూ టన్నెల్ అన్నటువంటిది ఎక్కడ ఉంది అన్నట్టుగా. దీన్ని ఎవరు నిర్మించారు? BRO, బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఈ టన్నెల్ని నిర్మించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా G20 సమ్మిట్ సందర్భంగా గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అన్నటువంటిది ఫామ్ అయింది, అవునా?
ఆ నేపథ్యంలో మనము గ్రీన్ ఫ్యూయల్స్కి సంబంధించి గ్రీన్ ఎజెండా వైపుగా మన భారతదేశం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అనేసి మనం చూస్తే, ఒకటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అన్నటువంటిది ఫ్రాన్స్తో కలిసి ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని మన భారతదేశం ఆవిష్కరించింది. అలాగే వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనేసి సోలార్ పవర్ ట్రాన్సిషన్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ని లాంచ్ చేయటం జరిగింది మన భారతదేశం. అలాగే సిడిఆర్ఐ అంటే కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది ఏంటి, సస్టైనబుల్ గ్రోత్కి సంబంధించి లాంచ్ చేశారు. అలాగే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేసి బిగ్ క్యాట్ స్పీషీస్కి సంబంధించి వాటి యొక్క ప్రొటెక్షన్ మరియు కన్జర్వేషన్ కోసం లాంచ్ చేయటం జరిగింది. ఇప్పుడు గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అన్నటువంటిది, ఇంతకుముందు లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేసి ఇది ఒక ఎన్విరాన్మెంటల్ కాన్షియస్కి సంబంధించినటువంటి మాస్ మూమెంట్గా మనం చెప్తూ ఉంటాం. ఇవన్నీ కూడా గ్రీన్ ఎజెండా వైపుగా మన భారతదేశం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, 2023కు సంబంధించి మన భారతదేశం ఈ G20కి అధ్యక్షత వహించింది. అవునా, అందులోకి వచ్చేసరికి అవుట్కమ్స్ వచ్చేసి 73, ప్రెసిడెన్సీ డాక్యుమెంట్స్ వచ్చేసి 39, అలా మొత్తం 112 అవుట్కమ్స్ అనేవి మనకు వచ్చాయి. ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఎక్కువ. అయితే ఇప్పుడు మన భారతదేశం ఏ దేశానికి అధ్యక్షతని ఇవ్వటం జరిగింది అంటే బ్రెజిల్కి మనము ఈ G20 అధ్యక్ష బాధ్యతల్ని ఇవ్వటం జరిగింది. అంటే ప్రీవియస్ ప్రెసిడెన్సీస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 2.5 రెట్లు ఎక్కువ వర్క్ అనేటటువంటిది, ఎక్కువ అవుట్కమ్స్ అనేవి వచ్చాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ G20కి సంబంధించి మన భారతదేశంలో దాదాపు 220కి పైగా మీటింగ్స్ అనేవి జరిగాయి. అందులో వచ్చినటువంటి కొన్ని అవుట్కమ్స్ గురించి ఇక్కడ చెప్తున్నారు. ఒకటి, గాంధీనగర్లో జరిగినటువంటి మీటింగ్లో ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన రోడ్ మ్యాప్ ఇంప్లిమెంటేషన్ గురించి, జైపూర్లో జరిగినటువంటి మీటింగ్లోకి వచ్చేసరికి MSMEకి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఇవ్వటానికి సంబంధించి, చెన్నైలో జరిగిన మీటింగ్లోకి వచ్చేసరికి బ్లూ ఎకానమీకి సంబంధించి, గోవాలో ఏమో టూరిజంకి సంబంధించిన రోడ్ మ్యాప్ గురించి, డెక్కన్లోకి వచ్చేసరికి ఫుడ్ సెక్యూరిటీ మరియు న్యూట్రిషన్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ గురించి, ఢిల్లీ సమ్మిట్లోనేమో ఆఫ్రికన్ యూనియన్ని పర్మనెంట్ మెంబర్గా ఈ G20లో చేర్చుకోవటం గురించి, ఇవన్నీ మేజర్ అవుట్కమ్స్గా మనం చెప్పచ్చు. చూడండి, G20కి సంబంధించి ఫస్ట్ డేలో ఒకటి, ఆఫ్రికన్ యూనియన్ని మనము G20లో పర్మనెంట్ మెంబర్గా చేర్చడం జరిగింది. రెండవదేంటి, న్యూఢిల్లీ డిక్లరేషన్ అన్నటువంటిది తీసుకోవటం జరిగింది. నెక్స్ట్ చూడండి, G20 గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ డాక్యుమెంట్లో ఏం చెప్తున్నారు ఫినాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించి ప్రోగ్రెస్ని కనుక చూస్తే 2008 వరకు కేవలం 28% ప్రోగ్రెస్ అనేటటువంటిది ఉంటే, ఫినాన్షియల్ ఇంక్లూజన్ రేట్ అనేది 25% ఉంటే, లాస్ట్ 6 సంవత్సరాల్లోనే 80%కి పెరిగింది. అందులో భాగంగా ఇక్కడ జామ్ అంటే జన్ధన్, ఆధార్, మొబైల్ గురించి చెప్తూ ఉన్నారు. 2014 సంవత్సరంలో జన్ధన్ అకౌంట్స్ని భారతదేశం ప్రారంభించింది. ఇప్పటికీ 50.27 కోట్లకు పైగా అకౌంట్స్ అనేవి దీని కింద ఓపెన్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గవర్నమెంట్ టు పర్సన్ పేమెంట్స్కి సంబంధించి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్కి సంబంధించి మనం చూస్తే వరల్డ్స్ లార్జెస్ట్ డిజిటల్ G2P ఆర్కిటెక్చర్ అనేది మన దగ్గర ఉంది. అలాగే మనం చూస్తే ఇప్పటిదాకా $361 బిలియన్ డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ అయింది. అంతేకాకుండా దీనివల్ల టోటల్ సేవింగ్స్ $33 బిలియన్ అంటే జీడిపిలో 1.14%. నెక్స్ట్ చూడండి, పార్లమెంట్ పాత భవనం నుంచి కొత్త భవనానికి మారుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మన ప్రధాని నరేంద్ర మోదీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అలాగే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వీళ్ళు వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ అందించినందుకు గాను వాళ్ళకి ట్రిబ్యూట్స్ పే చేయటం జరిగింది. మనకి తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా చెప్తూ ఉంటాము. అలాగే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఈయన ఇండియాకి ఫస్ట్ ఇండస్ట్రీ మినిస్టర్. అంతేకాకుండా జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో ఒకరిగా ఈయన ఉన్నారు. మనం గమనిస్తే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఈ లియాఖత్ నెహ్రూ ప్యాక్ట్కి అగెనెస్ట్గా ప్రొటెస్ట్ చేయటం జరిగింది. దాంతో ముఖర్జీ నెహ్రూ క్యాబినెట్ నుంచి రిజైన్ కూడా చేశారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఇండియా యొక్క యంగెస్ట్ ఉమెన్ ఎంపీ అనమాట. ఒడిషాకి సంబంధించినటువంటి వ్యక్తి ఈమె పేరేంటి, చంద్రాణి ముర్ము. 25 సంవత్సరాల మహిళ ఈమె. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా కేంద్ర క్యాబినెట్ అన్నటువంటిది బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఏదైతే ఉందో దీనికి ఫండింగ్ని అప్రూవ్ చేయటం జరిగింది. ఈ స్కీమ్ ఏంటి, కంపెనీస్ మరియు కన్జ్యూమర్స్కి ఈ స్టోరేజ్ కాస్ట్ అనేటటువంటి తగ్గించడానికి సంబంధించిన స్కీమ్ ఇది. అయితే ఈ ప్రాజెక్ట్ కింద మొత్తం 4000 మెగావాట్లని 2030-31 నాటికి డెవలప్ చేస్తారు.
అయితే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్నటువంటివి కనీసం 85% ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రాజెక్ట్ కెపాసిటీని కలిగి ఉండాలి. అలాగే రెన్యూబుల్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీ గ్రిడ్కి ఇంటెగ్రేట్ చేయటాన్ని ఎన్హాన్స్ చేయటం కూడా ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, మూన్ మిషన్కి సంబంధించి అంటే చంద్రయాన్ 3 గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా ఏంటి, ఇప్పుడు చంద్రయాన్ 3 ల్యాండర్ ఎక్కడైతే చంద్రుడి మీద ల్యాండ్ అయిందో ఆ ప్లేస్ని మనం శివశక్తి అనేసి పిలుస్తూ ఉన్నాము. అదే చంద్రయాన్ 2కి సంబంధించినటువంటి ల్యాండర్ ఎక్కడైతే క్రాష్ అయిందో ఆ పాయింట్ని మనము తిరంగా పాయింట్ అనేసి పిలుస్తూ ఉన్నాము. అవునా, తిరంగా పాయింట్ అన్నటువంటిది. అలాగే ఇంకొక నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి, అది ఏంటి అంటే జవహర్ స్థల్ అన్నటువంటిది. ఏంటి ఈ జవహర్ స్థల్, ఇది ఎక్కడ ఉంది అంటే మనం చూస్తే చంద్రయాన్ 1ని ప్రయోగించామా, ఆ చంద్రయాన్ 1లో భాగంగా ఎక్కడైతే ప్రోబ్ అన్నటువంటిది క్రాష్ అయిందో, అంటే ఏదైతే ఈ చంద్రయాన్ 1 మిషన్కి సంబంధించి మనం పర్పస్ కోసం పెట్టామో ఆ ప్రోబ్ అన్నటువంటిది అక్కడ క్రాష్ అయింది. ఆ క్రాష్ అయినటువంటి స్పాట్ని మనము జవహర్ స్థల్ అనేసి, అంటే మన ఇండియా యొక్క ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ పేరు మీదుగా దీనికి జవహర్ స్థల్ అనేసి పేరు పెట్టడం జరిగింది. అయితే రీసెంట్గా స్పెషల్ సెషన్ అనేటటువంటిది పార్లమెంట్లో జరుగుతోంది. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు. ఆ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దీని గురించి చర్చించారు. అందుకే మనం ఇక్కడ దీని గురించి చదువుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.